హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చి మనకి మెజర్మెంట్ తీసుకొని కొందరైతే బ్లౌజ్ తీసుకెళ్తారు. మెజర్మెంట్ తీసుకోండి బ్లౌజ్ది అని చెప్పి అన్నప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగానైతే ఉంటుంది కదండి. బ్లౌజ్తో కాకుండా మెజర్మెంట్ తీసుకోవాలి బ్లౌజ్కి అని అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది చూడండి, బ్లౌజ్ లెంత్ తీసుకోండి. ఈ వీడియో మీకు చాలా వరకు అయితే బిగినర్స్కి అయితే చాలా వరకు అయితే యూజ్ అవుతుందండి. ఫస్ట్ ఇలా ఈ డాట్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఇక్కడ షోల్డర్ దగ్గరికి మిడిల్గా బట్టి ఇట్లా లెంత్ చూసుకోండి. ఈ లెంత్ ఎంత ఉంటే అంత. నెక్స్ట్ ఆమ్ రౌండ్ చూసుకోండి. ఆమ్ రౌండ్ని బట్టి మనకు చెస్ట్ లూజ్ అనేది వస్తుందండి. ఇట్లా చెస్ట్ లూజ్ ఆమ్ రౌండ్ అయితే తీసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ వేస్ట్ లూజ్ అయితే కంపల్సరీ అండి. ఇక్కడ ఉక్సు పట్టి దగ్గర నుంచి ఇలా కాజా పట్టి అయితే వస్తుంది. కాజా పట్టి తీసేసి ఇది లేకుండా, ఎందుకంటే దీనిపైకి ఉక్సు పట్టి వస్తుంది కాబట్టి ఉక్సు పట్టి దగ్గర నుంచి కాజా పట్టి ఈ స్టార్టింగ్ నుంచి ఇలా వేస్ట్ లూజ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతవరకు ఉందో అనేది రాసి పెట్టుకోండి. వేస్ట్ లూజ్ అని ఆమ్ రౌండ్ రాసి పెట్టుకోండి, లెంత్ రాసి పెట్టుకోండి. బ్యాక్ నెక్ వచ్చేసి చూడండి, ఇలా ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు దగ్గరికి ఇలా రెండు సేమ్ ఇట్లా ఈక్వల్గా పట్టేసుకొని మిడిల్గా వచ్చిన పార్ట్ని ఇట్లా పట్టుకుంటే మనకు బ్యాక్ నెక్ ఎంత అనేది తెలుస్తుంది. టోటల్ లెంత్లకైనా అది మిగిలింది తీసేస్తే మనకు బ్యాక్ లెంత్ వస్తుంది. అట్లనే ఒకటి మనకు డౌన్ ఎంత ఉంది అని అంటే కస్టమర్ని అడగాలి ఒకసారి. బ్లౌజ్ అయితే ఫిట్టింగ్ కరెక్ట్ ఉందా అని చెప్పి మనకు అనుకోవాలి. ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయంటే మనం కటింగ్లో చేంజ్ చేసేసుకోవాలి. బ్లౌజ్ పర్ఫెక్ట్ ఉంది అని అంటే ఈ బ్లౌజ్ యాస్టీజ్గా ఇది ఎట్లుందో డౌన్ కోసం, హ్యాండ్ డౌన్, మనం షోల్డర్ డౌన్ కోసము, ఆమ్ రౌండ్ డౌన్ కోసము ఇది ఎంత అవుతుందో ఈ విడ్త్ని సైడ్కి యాస్టీజ్గా మార్క్ చేసుకోండి. మిగిలింది పైనకు వచ్చిన క్లాత్ అనేది మనకు లెంత్ అయితే తీసుకుంటాం, లెంత్లకి ఇది మైనస్ చేస్తే మిగిలిన పార్ట్ డౌన్ అనేది తీసేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఫ్రంట్ నెక్ కూడా ప్రతిసారి ఎప్పుడు కానీ ఈ ఉక్సు పట్టి సైడే తీసుకోవాలండి. ఉక్సు పట్టి సైడ్ తీసేసుకుంటే ఇది మన ఛానల్లో కూడా అప్లోడ్ చేసినాను. ఫ్రంట్ నెక్ ఎలా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి, నెక్ అనేది ఎట్లా మెజర్ తీసుకోవాలనేది కూడా. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్ లెంత్ తీసుకోవాలి. మనం ఫస్ట్ ఆమ్ రౌండ్ తీసుకున్నాం కాబట్టి హ్యాండ్ లెంత్ అనేది, హ్యాండ్ లూజ్ అనేది తీసుకొని రాసి పక్కకు పెట్టుకుంటే మనకు బ్లౌజ్ కొలతలు అనేది ఇదొకటి కూడా అండి. ఇక్కడ మెయిన్ డాట్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఈ లెంత్ అనేది ఒకటి డాట్ కోసము క్లియర్గానైతే చూసుకుంటే మనకు పక్కా మెజర్మెంట్లు అయితే తీసుకోవచ్చు అండి. వీడియో నచ్చుతుందని చెప్పానని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఓకే అండి, థ్యాంక్ యూ.